పెళ్లి చేసుకుంటే అందమైన జీవితం ఉంటుంది. ఇటు వెళితే ఏముంటుందో కూడా తెలీదు. తెలిసిన చోటికి వెళ్తావో తెలియని చోటికి వెళ్తావో నీ ఇష్టం. సావిత్రి, నేను జీవితంలో మొదటిసారి చూసింది నిన్నే. ఇంతలా ఇష్టపడింది నిన్నే. నువ్వు నా లైఫ్లోకి రావడం నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నన్ను ఆశీర్వదించన్నయ్యా. ఏంటన్నయ్య అలా ఉన్నావు? ఎలా ఉన్నానో ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదమ్మా. అంత టెన్షన్ పడటానికి నువ్వేం యుద్ధానికి వెళ్లడం లేదన్నయ్యా. నీ చెల్లెలు పెళ్లికొస్తున్నావు. యుద్ధం అన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు కూడా నేను భయపడలేదమ్మా. యుద్ధంలో పోయేదేముంది? మహా అయితే నా ప్రాణం. దేశం కోసం నా ప్రాణం ఆనందంగా ఇచ్చేస్తాను. కానీ నీ పెళ్లి నన్ను భయపెడుతుంది. ఎందుకన్నయ్యా? ఏ చిన్న పొరపాటు జరిగినా ఏమైపోతుందో తెలియని నీ జీవితం గురించి. ఓడిపోతామేమోనన్న భయంతో చేసే యుద్ధం కన్నా గెలుస్తామన్న ఆశతో చేసే ప్రయత్నమే గొప్పది. నువ్వు భయపడుతున్నట్టుగా ఏం జరగదు. జరగదు అని నువ్వు చెప్పినంత నమ్మకంగా నా మనసుకు నేను చెప్పలేకపోతున్నానమ్మా. పెళ్లి చీర సెలెక్ట్ చేసుకుంటే అది మన ఇంటి వరకే తెలుస్తుంది. కానీ కార్డులు తెచ్చి పంచా. ఇప్పుడు సమస్య ఇంటి గడప దాటింది. అసలు ఇదంతా ఎందుకమ్మా? ఒక్క మాట చెప్పు. 5 నిమిషాల్లో సత్యాన్ని తీసుకొచ్చి పెళ్లిపేట్ల మీద నీ పక్కన కూర్చోబెడతాను. అంత కష్టం నీకెందుకన్నయ్యా? సత్య రాకపోతే కదా. సత్య వస్తాడు. సత్యతో నా పెళ్లి జరుగుతుంది. సరే, నీ మాట ప్రకారం సత్యం వస్తాడు. కానీ ఎలా వస్తాడో, ఏ నమ్మకంతో నువ్వు ఆ మాట చెప్తున్నావో చెప్పు. ఏంటన్నయ్య నువ్వు? నీ యుద్ధ రహస్యాలు చెప్పమంటే నువ్వు చెప్తావా? ఇది అంతే. నా పెళ్లి జరుగుతుంది. చూస్తూ ఉండు. నిన్ను నీ మాటలు నమ్మి మౌనంగా ఉండిపోతున్నాను. నీ పెళ్లి చూసే అదృష్టం నాకివ్వు. నీ కన్నీళ్లు చూసే దురదృష్టాన్ని మాత్రం నాకివ్వకు. తట్టుకోలేను.
కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. అబ్బా, దేవుడు ఏమందమిచ్చాడే నీకు. నిన్ను అలంకరిస్తుంటే అందానికే అందం వచ్చినట్టుంది. పొగిడింది చాలు, అవతల పెళ్లికి టైం అవుతుంది, త్వరగా రెడీ చేయండి. సాటి ఆడపిల్లలు మాకే ఇలా అనిపిస్తుందంటే ఇంకా నిన్ను ఇలా చూస్తే మీ ఆయన పరిస్థితి ఏంటో. అందానికి ఏ మగాడు ఆడదానికి సొంతం అవ్వడు. అభిమానంతో దగ్గర చేసుకోవాలి, లేదా పంతం పట్టి సాధించుకోవాలి. అబ్బా, పెళ్లి అనగానే అమ్మాయి గారు బెట్టు చేయటం ఎక్కువైపోయింది. మాటలు తక్కువైపోయినాయి, మౌనం ఎక్కువైపోయింది. కాసేపు మాట్లాడడం ఆపి త్వరగా రెడీ చేయండి, అవతల ముహూర్తానికి టైం అవుతోంది. పిన్ని, అత్తయ్య, మీరు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. అలాగే నా బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మిలాగా ఎంత చక్కగా ఉందో చూడు. చాలు చాలు, నా కూతురికి దిష్టి తగులుతుంది. అందుకే కదా దిష్టి చుక్క పెట్టేది. సావిత్రి, జోకేష్ నా మొహంలో ఎక్స్ప్రెషన్ మారదేంటి? ఇంకా కాసేపట్లో పెళ్లి, దాని టెన్షన్ దానికి ఉంటుంది కదా. అబ్బా, మర్దల మీద మాట పడనివని వదిన. నాకు నీలాంటి వదినొస్తే బాగుండదు. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇవ్వు. ప్రసాద్, అలాగేనయ్యా. ప్రసాద్, నాన్న, ఇంటి దగ్గర అమ్మాయి రెడీ అయి ఉంటుందేమో, వెళ్ళి వెంటనే తీసుకురా. సార్ నాన్న, నేను చూసుకుంటాను. రేయ్, విడిదింటికి వెళ్ళి అబ్బాయి రెడీ అయ్యడం చూడు. అలాగేనయ్యా. వెళ్ళు. అబ్బా, దువ్వింది చాలేరా, ఆపు. బా కొంచెం లెఫ్ట్ బామ్మా. అబ్బా రైట్ బామ్మా. మధ్యలో మధ్యలో కట్టు. కథలకు రౌండు. హీరోలా ఉండాలి బామ్మా. నువ్వు హీరోలాగే ఉన్నావురా. అబ్బా ఇప్పుడు చుక్కెందుకు బామ్మా, చూసిది మచ్చ అనుకుంటారేమో. నీలాంటి వాళ్ళు అనుకుంటారేమో. ఇది దిష్టి చుక్కరా, నలుగురి కళ్ళు ఒకేలా ఉండవు, అందుకే దిష్టి తగలకుండా పెడతారు. అవునా? అయితే సావిత్రికి కూడా ఫోన్ చేసి చుక్క పెట్టుకోమని చెప్పండి. రేయ్, పెళ్ళన్నాక అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ పెడతారా. అవునా? అయితే ఓకే. సరే సరే, లేచి పంచగట్టుకో. కట్టుకో కదా తాతయ్య, కట్టండి. ఏంటి బామ్మ తాతయ్య కూడా సినిమాలో హీరోని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, మీరేంటి అన్ని నన్నే చేసుకోమంటున్నారు? నీ సినిమా పిచ్చితో చంపుతున్నావు కదా. మీరు కట్టుకుంటే ఎప్పుడు చూడమే తప్ప నేను ఎప్పుడు కట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కట్టుకోవడానికి. ఆ పంచి ఇవే. ఇదిగోండి. నువ్వు కొంచెం బయటకెళ్ళు. ప్లీజ్ 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 బామ్మ. సరిపోయింది, తొందరగా కానివ్వండి మరి. తాతయ్య ఒక్క నిమిషం. ఏమైందిరా? తాతయ్య పంచె ఎలా కడతావు తాతయ్య? ఎవరు కట్టినా పంచలానే కడతారు. అలాగా తాతయ్య? అంటే పాత సినిమాల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళు కట్టుకున్నట్టు కడతావా, లేకపోతే ఈ జనరేషన్ హీరో బాలయ్య బాబు కట్టుకుంటే అద్రుద్ది అలా కడతావా? నేనేమైనా సినిమా కాస్ట్యూమర్నా సినిమా హీరోలకు కట్టినట్టు కట్టడానికి? నాకు వచ్చినట్టు కడతాను, కావలిస్తే కట్టించుకో, లేకపోతే వెళ్ళిపో. నో 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 తాతయ్య, పద్ధతి సాంప్రదాయం, నా పెళ్లిలో ఏది మిస్ అవ్వకూడదు. అలాగైతే కదలకుండా నిలబడు. తాతయ్య తాతయ్య చిన్న రిక్వెస్ట్. మళ్ళీ ఏమిట్రా? ఎన్టీఆర్ కో ఏఎన్ఆర్ కో కట్టినట్టు కట్టకపోయినా పర్వాలేదు, జారిపోకుండా కట్టు చాలు తాతయ్య. భయంగా ఉంటే బెల్ట్ పెట్టుకో. అబ్బా, పెళ్లి కూతురు గెటప్లో బ్రహ్మాండంగా ఉన్నావే.
ఉంటానని నాకు తెలిసే ఆ మండపం దగ్గర ఏర్పాట్లు చూడమని చెప్పాను. ఏం చేశారో ఏమో అర్థం కావడం లేదు. హలో ప్రభాకర్ గారు, పంతులు గారు వచ్చారా? ఇంకా రాలేదా? అక్కడే ఉండి ఏం చేస్తున్నారు మీరు? ముహూర్తానికి టైం అవుతుంది. నేను బయలుదేరుతున్నాను. త్వరగా పంతులు గారిని పిలిపించండి. హలో, ఫుడ్ క్యాటరింగ్ అండి? వచ్చే అతిథులకు టీ కాఫీలన్నీ రెడీగా ఉంచండి. పెళ్లిలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు. అన్నీ నేనే చూసుకోవాలి. డబ్బులిచ్చాను, ఏం చేయాలో కూడా చెప్పాను. అయినా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అయ్యా, పెళ్లి కుమారుడిని తీసుకురండి. రెడీగా ఉన్నారు పంతులు గారు, వెళ్ళి తీసుకొస్తానరా? అలాగే. అబ్బాయిని త్వరగా తీసుకురండి, సుముహూర్తానికి సమయం అవుతోంది. వచ్చేస్తాడు పూజారి గారు, తీసుకురావడానికి వెళ్ళాడుగా. త్వరగా రమ్మని ఫోన్ చేసి చెప్పండి. అలాగే. రే సత్య, రే ముహూర్తం టైం అవుతుందిరా, త్వరగా రా. ఎక్కడున్నావురా? త్వరగా కానివ్వే. అయిపోయిందండి. సత్య సత్య, రే ఎందుకురా అరుస్తున్నా? సత్యాడి తాతయ్య రెడీ అయి బయటే కూర్చున్నాడుగా. బయట లేడు కదా? లేడా? ఏమే? ఇదిగో ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటాడు, ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ వస్తుంది బామ్మ. ఏంటి స్విచ్ ఆఫ్ చేసిందా? ఏమండి, మండపానికి వెళ్దామా? వెళ్దాం కానీ అసలు వీడేడే? అదేంటి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? అదే అర్థం కావడం లేదు. అక్కడ పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురమ్మంటున్నారు. వీడికి మరీ పిల్ల చేష్టలు ఎక్కువైపోతున్నాయి. అరగంటలో పెళ్లి పెట్టుకుని ఎక్కడికి పోయినట్టు వీడు? వెళ్ళి చూడండరా. పద. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? ఏమో నాకేం తెలుసు. అక్కడ మండపానికి రాలేదు, ఇక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు వీడు? అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. మీ ఫ్రెండ్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఏంట్రా, నా గురించేనా? టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇదే 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 నాకు కావాల్సింది. అందుకే సరదాగా అలా వాకింగ్ చేసుకుని వచ్చా. రేయ్, బుద్ధుందారా నీకు? అవతల తాతాబామ్మ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? మాట్లాడింది చాలండి. అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా పదండి, రండి. వస్తున్నారు అంటున్నారు. ఎక్కడండి అబ్బాయి గారు? వచ్చేసాను పంతులు గారు, మీరేమీ టెన్షన్ పడకండి. అసలే పెళ్లిళ్ల సీజను, ఇలా ఆలస్యం చేస్తే ఎలాగండి? పంతులు గారు, రోజు అలవాటైన చీర కట్టుకోవడానికి ఆడవాళ్ళకి అంత సమయం పడుతుందే, అలవాట్లేని పంచ కట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ముహూర్తం మర్చిపోయి పంచ కట్టడం మీదే శ్రద్ధ చూపిస్తే ఇహ తాళి కట్టడానికి అవకాశం ఉండదు. నచ్చారండి పంతులు గారు, మనకన్నీ ఇలాగే ఉండాలి. ఇక మీరు మంత్రాలు చదవాలనుకుంటా? అలాగే. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి శీర్షాదనం. ఓం మహాగణాధిపతయే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయ్యా, పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురండి. ఆ రోజు నా ఎదురుగా కూర్చున్న నా హీరోయిన్ ఈ రోజు నా పక్కన కూర్చోబోతోంది. ఏంటి బాబు? అబే, పెళ్లి కూతురు ఏం చేస్తోందా అని అనుకుంటున్నానండి. అనుకోండి. అయ్యా, పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి. ఇంకా అలంకరణ అంతా పూర్తయినట్టేనా? అయింది. ఇక కళ్యాణ మండపానికి బయలుదేరొచ్చా? నువ్వు ఫోన్ మాట్లాడడం అయితే బయలుదేరొచ్చు. మీరిక నవ్వింది చాలు. పదండి పదండి, బయలుదేరండి. అంత ఓకే కదా? పిన్ని రెడీనే కదా? మేం రెడీ అమ్మా. అవును, బాబాయ్ ఎక్కడ పిన్ని? కింద కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అయితే ఆలస్యం ఎందుకు? పదండి పదండి, రండి.
అమ్మా అమ్మా ఇంకా రెడీ కాలేదా? అవతల పూజారి గారు సావిత్రిని తీసుకురమ్మంటున్నారమ్మా. అయింద్రా, అదివ్వమ్మా. సరే త్వరగా కానివమ్మా. అయ్యా ఈ అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. ధ్యాయేత్మాసనస్థాం వికసిత వదనాం పద్మవత్రాయ దాక్షిం. పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి. రేయ్ ధర్మా, పెళ్ళి అన్నారు, మన ఊర్మిళ పెళ్లి కదా అని ఎక్కడా ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ వచ్చిన దగ్గర నుంచి మగ పెళ్లి వారి తరపు నుంచి ఏ ఒక్క మనిషి కూడా రాలేదు. రావాల్సిన సాంగ్యాలు రాలేదు. ఏంట్రా ఇది? ఇంటికి రావడం సరేనండి, ఇక్కడ మాత్రం అబ్బాయి తరపు వాళ్ళు ఎవరున్నారు? పెళ్లి కూతురు వచ్చిందంటే వాళ్ళ తరపున ఎవరో ఒకళ్ళు రావాలిగా. ఏరా, మన స్థాయికి గుళ్ళో పెళ్ళేంటి? బంధువులంత మంది ఉంటే ఈ నలుగురినే పిలవడం ఏంటి? అసలేం జరుగుతుందిరా?
పెళ్లి పెళ్లి అని మన హడావిడే కనిపిస్తుంది కానీ అవతల వాళ్ళేరి. ఇదే ప్రశ్న నువ్వు ఇంటికొచ్చిన రోజు కూడా అడిగావు బాబాయ్. ఆ రోజు సమాధానం లేదు, ఈ రోజు సమాధానం లేదు. అదేంట్రా మరి ఈ హడావుడంటే ఏంటి? నా చెల్లి ఇష్టపడి చేస్తుంది, నేను చూస్తున్నాను అంతే. మరి పెళ్లి జరుగుతుందో లేదో నాకు తెలియదు. జరగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అవుతుందో లేదో తెలియని పెళ్లికి ఇంత హడావిడి చేస్తున్నారా? చిన్న పిల్ల అదేదో తెలుసో తెలియక చేస్తుంటే చెంప చెల్లు మనిపించైనా కామ్గా కూర్చోబెట్టకుండా ఈ పెళ్ళాటలేంట్రా? బాబాయ్, నా చెల్లెలు జీవితంలో ఆడుకున్నా జీవితంతో ఆడుకున్నా అది సంతోషాన్ని ఇస్తుంది అంటే నాకు సంతోషమే. నా చెల్లెలు ఈ పెళ్లి జరుగుతుందని నమ్మకంగా చెప్తుంది, జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఊర్మిళ, సత్య ఎక్కడున్నాడమ్మా? సత్య ఇక్కడే ఉన్నాడన్నయ్య. ఇక్కడ